సో గామా ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ 0, if n greater than 0, we define the gamma function by gamma of n is equal to integral 0 to infinity u power n minus 1 e power minus u t. ఇది గామా ఫంక్షన్. గామా ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తాం. అయితే ఇప్పుడు మనము షో దట్ క్వశ్చన్ గామా ఫంక్షన్ అది గుర్తుపెట్టుకోండి. షో దట్ gamma of n plus 1 gamma of n plus 1 is equal to n into gamma of n. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఎలాగో పైన డిఫైన్ చేసాము, ఈ డెఫినేషన్ ఉపయోగించి దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ గామా ఆఫ్ ఎన్ ఏంటి? లెట్ గామా ఆఫ్ ఎన్ ఇస్ gamma of n ఏంటి ఫంక్షన్? ఇంటగ్రల్ 0 to infinity u power n minus 1 e power minus u d. ఇది గామా ఆఫ్ n. అయితే గామా ఆఫ్ n plus 1 ఏమవుతుందమ్మా? గామా ఆఫ్ n plus 1 is equal to ఏమవుతుంది? ఇంటగ్రల్ 0 to infinity మనకి n ప్లస్ రాయాలి, n plus 1 రాయాలి, u పవర్ n plus 1 minus 1 e power minus u d. సో దట్ ఈస్ ఈక్వల్ టు, నేను దీన్ని ఏం రాసుకుంటానంటే లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to p. ఈజీగా ఉంటుంది కాబట్టి రాసుకుంటాం. ఇది u పవర్ n e పవర్ మైనస్ u d. అంతేనా? గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే n u పవర్ మైనస్ u d. ఓకే, దీని u ఇంటూ v మెథడ్. స్మాల్ యూ ఉంది కాబట్టి మనం క్యాపిటల్ యూ అనుకున్నాం. యూవి మెథడ్ ఏంటమ్మా? ఇంటగ్రల్ యూ డివి ఇస్ ఈక్వల్ టు యూవి క్యాపిటల్ యూవి మైనస్ ఇంటగ్రల్ విడియు. ఇది ఫార్ములా. సో దీని ప్రకారం ఇక్కడ మనకు యూ ఇస్ ఈక్వల్ టు యూ పవర్ ఎన్ అనుకున్నాం. అప్పుడు డియూ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎన్ ఇంటూ యూ పవర్ ఎన్ మైనస్ 1 స్మాల్. నెక్స్ట్ డివి ఈజ్ ఈక్వల్ టు, దీంతో పోలిస్తే డివి ఈజ్ ఈక్వల్ టు డి పవర్ మైనస్ యూడి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? అప్పుడు ఇంటగ్రల్ ఈ పవర్ మైనస్ యూడి. ఇంటగ్రల్ ఈ పవర్ మైనస్ యూడి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ యూ. ఓకే, సో యూ తెలుసు, వి తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. యూవి మైనస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు యూవి మైనస్ యూ అంటే యూ పవర్ ఎన్, వి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ యూ. దీనికి 0 to p అప్లై చేద్దాం. మైనస్ ఇంటగ్రల్ 0 to p యూ వి డియు. వి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ యూ. డియు అంటే ఎన్ ఇంటూ యూ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ p సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? యూ పవర్ p మైనస్ యూ పవర్ p ఈ పవర్ p. సో ఈ పవర్ n మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది యూ బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. యూ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? p పవర్ n మైనస్ p పవర్ n తర్వాత ఈ పవర్ మైనస్ p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
0 ఇంటూ ఇది e పవర్ 0 అంటే 1 అవుతుంది. ఓకే, మైనస్ ఇంటగ్రల్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటగ్రల్ 0 టు p e పవర్ మైనస్ q n ఇంటూ u పవర్ n మైనస్ 1 సో ఇంటగ్రల్ p టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఈ మాట మీద ఉంటుంది లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది n బయటకు రాసుకుంటే n ఇంటూ ఇంటగ్రల్ 0 టు p u పవర్ n మైనస్ 1 e పవర్ u t. సో n ఇంటూ p tends to infinity integral 0 to infinity u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ u t. ఇదేంటి ఫంక్షన్? ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 చెప్పాలమ్మా. ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ u du అంటే ఏంటి? ఏమి ఇచ్చినాం దానికి? ఏం రాసాం మనం అక్కడ? చెప్పాలి, ఏం రాసాం? ఇంటర్వల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ u du అంటే ఏం రాసాం? గామా ఎన్నేనా? ఎస్. ఏమ్మా వాయిస్ వినబడుతుందా లేదా? మీకు క్లారిటీ ఉందా లేదా? సునీల్ కట్ కట్ అవుతుంది. మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. మీ సెల్ ప్రాబ్లం అవుతుంది, సిగ్నల్స్ సరిగ్గా ఉన్నట్టు. ఓకే, దీని వాల్యూ వచ్చేసి సిగ్మా గామా ఎన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఎన్. సో గామా ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఎన్. ఎస్. సో నెక్స్ట్, what is gamma of 1? Find gamma of 1. Find gamma of 1. So gamma of 1 కనుక్కోవాలంటే ఫస్ట్ గామా ఆఫ్ ఎన్కి ఫార్ములా తెలియాలి. సో గామా ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 టు n. గామా ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ u. అది గామా ఆఫ్ 1 అయితే గామా ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ 1 మైనస్ 1 e పవర్ మైనస్ u d. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ 0 e పవర్ మైనస్ u d. u పవర్ 0 అంటే 1 కాబట్టి ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ u d. సో e పవర్ మైనస్ u d అంటే ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ e పవర్ మైనస్ u 0 టు. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ e పవర్ 0 ప్లస్ 1. సో గామా ఆఫ్ 1 ఈస్ 1. సో దేర్ఫోర్ గామా ఆఫ్ 1 ఈస్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ ఏం తెలియాలంటే గామా ఆఫ్ ఎన్ ఫార్ములా తెలియాలి. తెలిస్తే ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. అయితే ఇంకొకటి, సో నెక్స్ట్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ u స్క్వేర్ du ఈజ్ ఈక్వల్ టు √π/2. ఇది మీకు వస్తుందండి, ఇప్పుడు నేను చేసేలా. సో ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ u స్క్వేర్ du ఈజ్ ఈక్వల్ టు √π/2. ఓకే, సో prove that gamma of 1/2 is equal to, prove that gamma of 1/2 is equal to √π.
సో గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √5 అని పిలిచాం. సో గామా ఆఫ్ 1/2 అంటే ఫస్ట్ మనకి గామా ఆఫ్ ఎన్ ఫార్ములా కావాలి. సో గామా ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి? లెట్ గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ u dy. ఇది ఇంటెగ్రల్ 0 టు గామా ఆఫ్ ఎన్ ఫార్ములా. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు గామా ఆఫ్ 1/2 సబ్స్టిట్యూట్. గామా ఆఫ్ 1/2 అంటే గామా ఆఫ్ 1/2 ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n ప్లస్లో మనం 1/2 రాయాలి. 1/2 మైనస్ 1 e పవర్ మైనస్ u dy. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ మైనస్ 1/2 e పవర్ మైనస్ u. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చాము? u పవర్ మైనస్ 1/2 e పవర్ మైనస్ u dy. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. దీనికి మనం లెట్ u పవర్ మైనస్ 1/2 ఇస్ ఈక్వల్ టు 2 minus 1/2. Let vu is equal to v square అని చూస్తాం. సో దీని నుంచి du is equal to ఏం రాయాల్సి వస్తుంది? 2v dv రాయాలి. సబ్స్టిట్యూట్. ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u అంటే v స్క్వేర్ పవర్ మైనస్ 1/2 e పవర్ u అంటే మైనస్ v స్క్వేర్ du అంటే 2v d. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ v స్క్వేర్ అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. v పవర్ మైనస్ 1 e పవర్ మైనస్ v స్క్వేర్ 2 ఇంటూ v d. సో v పవర్ మైనస్ 1 ఇంటూ v అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. v 1/v 2 బయటకు రాసుకుంది. ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ v స్క్వేర్ d. సో ఫైనల్ ఫార్ములా చెప్పండి. ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ e స్క్వేర్ du అంటే ఏమి? √5/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ √5/2. సో 2 విల్ బి క్యాన్సల్. సో therefore gamma of 1/2 is equal to √5. సో గామా ఆఫ్ 1/2 ఎక్కడైనా రాయండి, దాని వాల్యూ ఏం రాస్తాం మనము? √5 అని రాస్తాం. నెక్స్ట్ prove that Laplace of t power n is equal to prove that Laplace of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1 if n greater than minus 1 and s greater than 0. సో మామూలుగా అయితే లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఏంటేమో ఎవరైనా చెప్తారా? జనరల్గా n గ్రేటర్ దాన్ 1 అయితే n గ్రేటర్ దాన్ 1 అయితే లాప్లాస్ ఆఫ్ టీ పవర్ అది n గ్రేటర్ దాన్ 1 అయితే లాప్లాస్ ఆఫ్ టీ పవర్ 1 n ఏమవుతుంది? ఫార్ములా ఏమన్నా తెలుసా? n గ్రేటర్ దాన్ 1 లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఇది ఏమ్మా ఇంత? ఎస్, మీకు అసలు నా వాయిస్ వినబడుతుందా లేదా? ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st t పవర్ n dt లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n అంటే మనకి n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 వస్తుంది. సో ఓకే, ఇది గామాలో n గ్రేటర్ దాన్ మైనస్ 1 అంటే మైనస్ 1/2 మైనస్ 1/3 అలా అయినప్పుడు మైనస్ 1/4 అలా అయినప్పుడు దీనికి గామా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1. n గ్రేటర్ దాన్ 1 అయితే లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఓకే, సో లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n
మామూలుగా ఫార్ములా ప్రకారం లాప్లాస్ ఆఫ్ టీ పవర్ అంటే ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ పవర్ ఎన్ డిటి. ఓకే, సో ఇక్కడ మనము లెట్ ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు u1 అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది టీ ఈజ్ ఈక్వల్ టు u బై ఎస్ అంటే డిటి ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ u బై ఎస్ దాన్ని ప్రతిక్షేపిద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ అంటే ఈ పవర్ మైనస్ యూ, టీ అంటే యూ బై ఎస్ పవర్ ఎన్, డిటి అంటే డి ఆఫ్ యూ. సో దీంట్లో నుంచి ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ యూ పవర్ ఎన్ బై ఎస్ పవర్ ఎన్ 1 బై ఎస్ ఇంటూ డి. సో దీని ఏం రాయొచ్చు? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ యూ పవర్ ఎన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 డి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 రేట్ రాసుకుంటే ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ యూ పవర్ ఎన్. సో ఈ పవర్ మైనస్ యూ పవర్ ఎన్ డి అంటే సో గామా ఆఫ్ ఎన్ ఏంటి ఫార్ములా? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ యూ పవర్ ఎన్ మైనస్ 1 ఈ పవర్ మైనస్ యూ డి. సో గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా ఏంటి? గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ యూ పవర్ ఎన్ ఈ పవర్ మైనస్ యూ డి. సో దాని ప్రకారం ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో ఇది దేనికి ఫార్ములా అమ్మా? గామా ఆఫ్ non-gamma Laplace of t power n where t greater than -1 and s greater than 0. Yes, ఏమైనా డౌట్ ఉంటే అడగండి మా. ఇంకొకటి లాప్లాస్ ఆఫ్ t పవర్ -1/2 prove that. Next question. Prove that Laplace of t power -1/2 is equal to root pi by s. So first Laplace of t power n ఇక్కడ మనం రాసుకోవాలి. Laplace of t power n ఫార్ములా ఏంటి? గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఫర్ టీ గ్రేటర్ దాన్ -1 అండ్ ఎస్ గ్రేటర్ దాన్ 0. సో టీ గ్రేటర్ దాన్ -1 కదా, -1/2 అయితే కాబట్టి లాప్లాస్ ఆఫ్ టీ పవర్ -1/2 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? గామా ఆఫ్ -1/2 ప్లస్ 1 బై ఎస్ పవర్ -1/2 ప్లస్ 1. సో గామా ఆఫ్ -1/2 ప్లస్ 1 అంటే గామా ఆఫ్ 1/2 బై ఎస్ పవర్ 1/2. గామా ఆఫ్ 1/2 అంటే మనకి ఏమొచ్చిందమ్మా? రూట్ పై. సో వీ నో దట్ gamma of 1/2 is equal to root pi. So therefore Laplace of t power -1/2 is equal to root pi by root s. S power 1/2 that is equal to root pi by s. This is important to the t power -1/2. Okay na? ఎస్ మా అర్థమైంది. ఇంకేమైనా డౌట్ ఉందా? గామా ఫంక్షన్
సో ఒక్కసారి నేను రిపీట్ చేస్తా చూడండి. సో గామా ఫంక్షన్, if n greater than 0, we define the gamma function by gamma of n is equal to integral 0 to infinity u power n minus 1 e power minus ut. సో మనం నెక్స్ట్ టైం చెప్తున్నాము గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ అని చెప్పించాలి. సో దానికి ఫస్ట్ గామా ఆఫ్ ఎన్ ఫార్ములా రాసుకున్నాను. దాని నుంచి గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 డిఫైన్ చేసుకొని దాన్ని మనం యువి మెథడ్లో ఇంటగ్రేషన్లో చేస్తే మనకి ఏమొస్తుంది, ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ వస్తుంది. సో సేమ్ గామా ఆఫ్ ఎన్ ఫార్ములా యూస్ చేసుకొని గామా ఆఫ్ 1 వాల్యూ కనుక్కోవాలి. గామా ఆఫ్ 1 వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ ut. So gamma of 1 is equal to method integral 0 to infinity u power 1 minus 1 e power minus ut. So 0 to infinity e power minus 1 to 0 అవుతుంది. కాబట్టి ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus ut అంటే ఇంటిగ్రేట్ చేస్తే e పవర్ మైనస్ e పవర్ మైనస్ u. సో ఈ లిమిట్స్ అప్లై చేస్తే 0 ఇన్ఫినిటీ అప్లై చేస్తున్నాం వాల్యూ వస్తుంది. సో గామా ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్. సో గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై అని చూపమన్నారు. సో గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై అని చూపించాలంటే ఫస్ట్ ఈ ఫామ్లో మనకు తెలియదు ఏంటి, ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ e స్క్వేర్ du ఈజ్ ఈక్వల్ టు రూట్ పై బై 2. సో గామా ఆఫ్ 1/2 తెలుసుకోవడానికి ఫస్ట్ గామా ఆఫ్ n ఏంటి ఫామ్. గామా ఆఫ్ n ఫామ్లో ఏంటి, ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ ut. So gamma of 1/2 is equal to integral 0 to infinity u power 1/2 అంటే n ప్లేస్లో మనము 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాము. u పవర్ 1/2 మైనస్ 1 e పవర్ మైనస్ ut. సో ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ మైనస్ 1/2 e పవర్ ut. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ అనుకుంటాము. దాని నుంచి du ఈజ్ ఈక్వల్ టు 2v dt. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 ఇంటూ ఈ ఫామ్లో మనం చెప్పిన కదా ఇంటర్వల్ 0 టు ఇన్ఫినిటీ u పవర్ మైనస్ v స్క్వేర్ du అంటే ఇక్కడ మైనస్ v స్క్వేర్ dv u ప్లస్ dv ఉంది అంతే కదా. సో దానికి రూట్ పై బై 2 క్యాన్సిల్ అయితే రూట్ పై వస్తారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గామా ఆఫ్ టీ పవర్ ఎన్ ఫామ్ యాక్చువల్గా లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫామ్ ఏమి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫామ్ ఏంటి, గామా అంటే ఎప్పుడు ఇది ఎన్ గ్రేటర్ దాన్ మైనస్ 1. మనకి ఏం ఫార్ములా తెలుసు, ఎన్ గ్రేటర్ దాన్ 1 అయితే ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్. సో అలా కాకుండా ఎన్ గ్రేటర్ దాన్ మైనస్ 1 అయితే ఫార్ములా ఇది అని చూపించాలి. సో మనం చూపించాం ఇక్కడ. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని గురించి? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఏ అవర్ ఉంది, 4th అవర్ ఉందా? ఎస్ చెప్పాలి. నెక్స్ట్ మీకు ఫోర్త్ అవర్ జాఫ్రిన్ మేడం ఉంది, మేడం లీవ్ పెట్టినారు కాబట్టి 4th అవర్ ఒక క్విజ్ ప్లే చేస్తాను. మీరు 4th అవర్ అంటే 12:30కి వచ్చేయండి మా అందరూ. ఓకే లక్ష్మణ్, 12:30కి మీరు వస్తే 12:30కి మీరు వచ్చినారంటే గేమ్ సేమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ములాస్, దాని ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గేమ్ క్విజ్ ప్లే చేస్తాను, క్విజ్ ప్లే చేయండి. మీరందరూ కూడా క్విజ్ గేమ్ ఆడేసిన తర్వాత రిటర్న్ అయిపోతాం క్లాస్ నుంచి. ఓకే. Right. Okay.